పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రికలో కొన్ని విషయాలని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యూదా పత్రిక యూదా ఎందుకు రాశాడు, ఉద్దేశం ఏమిటి అనే విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అనేకమైనటువంటి వాస్తవాలు గ్రహించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి 4 వచనాలని చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని నుండి దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ 4 వచనాల్లో మనం ఆలోచన చేస్తే మనకేం అర్థమవుతుంది? ఈ 4 వచనాల్లో యూదా ఈ పత్రిక వ్రాసినట్లుగా కనపడుతుంది. యూదా ఎవరు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యూదాని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరు? ఇక్కడ మొదట్లో మాత్రం యాకోబు సహోదరుడైన యూదా అన్నాడు. 13 మత్తయి సువార్త 55లో ఏం రాయబడి ఉంది అమ్మా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను ఇతని సోదరులు కారా? చాలు వాళ్ళు ఎందుకంటున్నారు అక్కడ జనసమూహాలు? 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, యుత్తువాన్ని కూర్చున్నటువంటి ఉపమానం. ఆ చెప్పిన తర్వాత ఆయన గురించి అక్కడున్న జనసమూహాలు మాట్లాడుకుంటున్నారు. 13వ అధ్యాయం మొదటి నుండి గనక చదివితే మనకు అర్థం అవుతుంది. అంటే ఇతను అంటే చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువును గురించి అక్కడున్న జనసమూహాలు మాట్లాడుకుంటున్నారు. ఏంటి, ఈయన వడ్లవాని కుమారుడు అంటే ఎవరు? యోసేపు కుమారుడు కాదా? ఇతని సహోదరులు పలాని వారు ఉన్నారు. ఈయనకి ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వారు అనుకుంటా ఉన్నారు. అంటే ఈ యోధా ఎవరు ఇప్పుడు? యేసు ప్రభుకి సహోదరుడు. కాబట్టి యేసు ప్రభు సహోదరుడు ఈ లేఖను రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఆయన రాయాలనుకున్న ఉద్దేశం ఏమిటి? 2వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. 3వ వచనంలో మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అంటున్నాడు. అంటే రక్షణను గూర్చి వ్రాయాలా అనుకున్నాడు ఆయన. కానీ ఆయన వేరే ఏం రాస్తున్నాడు? రక్షణ గురించి వ్రాయలా. ఆయన ఏం రాశాడు? ఏమని వ్రాస్తున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి అంటున్నాడు. పోరాడాలంటే బోధ నిమిత్తం పోరాటం ఏంటి? ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏంటి? అసలు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి 2 వచనాలు చూస్తే 2వ వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును
ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించుచున్న వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే పిలువబడ్డారో, అంటే దేని ద్వారా పిలువబడ్డారు? వాక్యం ద్వారా ఎవరైతే పిలువబడ్డారో వారు పరిశుద్ధులు. వారికి అప్పగించినటువంటి బోధ. ఈ బోధ ఎవరు అప్పగించారు? దేవుడు. అంటే దేవుడే. దేవుడు మొట్టమొదటిగా ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్ మన పితరులతో ఎట్లా మాట్లాడు? డైరెక్ట్ గా అబ్రహాంతో మాట్లాడు. అబ్రహమా, నువ్వు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత ప్రవక్తలతో ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా అంటే అది కూడా దేవుని యొక్క మాటలే. అలాగనే ఆ తర్వాత ఎవరితో మాట్లాడాడు? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మాట్లాడించాడు. ఆ యేసుక్రీస్తు మాట్లాడాడు. ఎంతకాలం మాట్లాడాడు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులకు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు అసలు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వాక్యమై ఉన్నాడు. ఆయనకు వాక్యం అనే పేరు కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే యేసు ప్రభుకి ఇంకో పేరు ఉంది. ఏంటది? వాక్యం అనే పేరు. అందుకే వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? యేసు ప్రభు మాట్లాడుతున్నట్టు. యేసు ప్రభుకి ఎవరు ఇచ్చారు? యేసు ప్రభు మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు? దేవుడు మాట్లాడినట్టే. ఎందుకని? యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం నుండి అనుకుంటు చూడండి. నావన్నీయు నీవే, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను, కాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు అంటున్నాడు. అంటే ఇక్కడ నీవు నేను ఏకమై ఉన్నావు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇది అపార్థం చేసుకోవటానికి, క్రైస్తవులు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మాట. అంటే ఎట్లా అపార్థం చేసుకుంటున్నారు? ఇవాళ చాలా మంది ఇదే బోధిస్తున్నారు కూడా. ఏమని? ఇద్దరు ఒకటేనని. ఒకటే ఇక్కడ నీవు నేను ఏకమై ఉన్నామంటే ఏ విషయంలో ఏకమై ఉన్నారు? ఏ విషయంలో? బోధలో ఒకటి. మనం మాట్లాడుకునేది బోధ, ఒక్కసారే అప్పగింపబడిన బోధ, అవునా? కాబట్టి బోధలో ఒకటే. అంటే తండ్రి ఏం చెప్పాడో అదే కుమారుడు చెప్తున్నాడు. కుమారుడు ఏది అపోస్తలులకు బోధించాడో అదే అపోస్తలులు బోధిస్తున్నారు. అపోస్తలులు ఏది బోధించారో పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు కూడా అదే బోధించాల. అది ఉద్దేశం. ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అంటే పితరుల కాలంలో ఒక రకంగాను, తర్వాత కాలంలో మరొక రకంగాను బోధించలేదు. ఎప్పుడు బోధించినా సువార్తనే బోధించారు. అబ్రహాంకి సువార్త బోధింపబడలేదా? బోధించినట్లు ఎక్కడుంది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడినను సువార్త అబ్రహాంకి
ముందుగానే ప్రకటించబడింది. మనకంటే ముందే తెలుసు ఆయనకు. అబ్రహాం సువార్త ప్రకటించబడలేదని మనం అనుకోవటం పొరపాటు. మనకంటే ముందు అబ్రహాంకే ప్రకటించబడింది. అప్పుడు ప్రకటించినటువంటి సువార్త ఇప్పుడు అదే ప్రకటించబడుతుందా లేదా అంటే ఒక్కసారే లేదు, అబ్రహాంకి అట్లా చెప్పాను, ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నానని దేవుడు మార్పు చేసుకునేటువంటి వ్యక్తి కాదు మన దేవుడు. ఎప్పుడైనా ఒక్కటే. అందుకే ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ ఏంటది? సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17లో మనం చూస్తే ఇక్కడ కూడా అదే గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇవాళ కొంతమంది ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు అని చెప్తున్నారు. అంటే కొట్టేశారా లేదా? కొట్టివేశారు. నెరవేర్చిన తర్వాత కొట్టివేయబడుతుంది ఆటోమేటిక్ గా. నెరవేర్చకపోతే కొట్టివేయడానికి అవకాశం లేదు. తండ్రి ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలా? కుమారుడు కొట్టేయడానికి అధికారం ఉంటుందా? ఒక తండ్రి వీలునామా రాశాడు వేరే వాళ్లకు, కుమారుడు వచ్చి నాది అంటున్నాడు, కానీ వీలునామా చెల్లకుండా పోతుందా? చెల్లుద్ది. అలాగనే తండ్రి అయినటువంటి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత కుమారుడు కొట్టివేయటానికి కుమారునికి అధికారం లేదు. కానీ ఎప్పుడు అది కొట్టివేయబడుతుంది? అది నెరవేర్చబడిన తరువాతనే కొట్టివేయబడుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ చక్కగా గుర్తు చేస్తున్నాడు. అసలు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడి ఉన్నవో అవి నెరవేరినట్లా కాదా? యేసుప్రభు చెప్తున్న మాట ఇది అబద్ధమా? లేదు, కరెక్టే. అయితే అది నెరవేర్చబడింది. నెరవేర్చబడిన తర్వాత దాంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం లేదు. ఈ బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు, బిల్డింగ్ కట్టారు, అయిపోయింది, బిల్డింగ్లోకి వచ్చారు. ఇంకా ఆయన నేను కాంట్రాక్టర్ని, ఈ బిల్డింగ్కి నాకు ఈ బిల్డింగ్ సంబంధం రావడానికి అవకాశం ఉంటుందా? ఉండదు, అయిపోయింది. ఇది ఎప్పుడైతే పూర్తయిందో అతనికి దీనికి సంబంధం తెగిపోయింది. అలాగనే ధర్మశాస్త్రము కొట్టివేయబడినది. అంటే కొంతమంది ఆయన కొట్టివేయటానికి నేను రాలేదు, దీనిలో పొల్లు కూడా తప్పిపోదు అని చెప్పారు కాబట్టి కొట్టేశారని ఎలా చెప్తారు అని నాతోటే వాదించారు కొంతమంది. అసలు కొట్టివేయబడినది అని, పూర్తిగా కొట్టివేయబడినది అని లేఖన భాగాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ వాటిని గమనించం. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలతో ఆలోచన చేసి ఈ రీతిగా బోధిస్తున్నారు. అందుకని ఇక్కడ యోధ రక్షణను గూర్చి వ్రాయాలనుకున్నటువంటి యోధ ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ఈయనేం చెప్తున్నాడు? ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ కొరకు మీరు పోరాడండి అంటున్నాడు. అంటే బోధల్లో మార్పులు ఉంటాయా? ఆనాడు కూడా అబ్రహాంకి ఏం ప్రకటించబడింది? సువార్తే. ఇప్పుడేం ప్రకటించబడుతుంది? సువార్తే. అంటే అప్పుడు ఇప్పుడు ప్రభు బోధించినటువంటిది సువార్తనే. కాబట్టి దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ఏదైనా మారిస్తే జరిగేదేంటి? ఆయన మాటల్లో ఏదైనా చేరిస్తే, తీసివేస్తే జరుగుద్ది. మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఎవరు ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటే
ఎవరిష్టానుసారంగా వారు చెప్తా ఉంటే మనం కూడా ఆలోచన చేయకుండా, లేఖనాలను పరిశీలన చేయకుండా వారి వెంటబడి వెళ్లిపోతే, అడ్జస్ట్ చేసుకుంటే నష్టపోయేది ఎవరు? మనం. అందుకని యూద పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే పిలువబడ్డారో వారికి ఈ విషయాన్ని గుర్తు చేయాలని ఆలోచన వచ్చి ఆయన అనుకున్నది విడిచిపెట్టి వేరే విషయాన్ని గురించి వ్రాస్తా ఉన్నాడు. అబ్బాయి, పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగించబడింది బోధ, దీని కొరకు మీరు పోరాడండి అంటున్నాడు. పోరాడాలంటే ఏం చేయాలా? ఎలాగ పోరాడేది? ఇవాళ చాలా మంది పోరాడుతున్నారు. దేని కొరకు? దేని కొరకు? క్రైస్తవులో ఆస్తుల కొరకు. ఆస్తుల పరిరక్షణ కమిటీ ఒకటి ఉంది గుంటూరులో. ఏంటయ్యి? భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి విషయాలు ఇవి. పోరాడమని చెప్పింది దేని గురించి? బోధ గురించి, సువార్త గురించి. కాబట్టి సువార్త గురించి పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎట్లా వారు పోరాడేది? యేసు ప్రభు వేదాల్లో ఉన్నాడు, లేకపోతే ఫలానా సంఘం వారు చెప్పేది తప్పు, అది తప్పు అని నేను ప్రూఫ్ చేస్తా, ఛాలెంజ్ చేస్తాను, మీసాలు మెలేయటం, తొడలు తరుచుకోవడం. లేరా? టీవీల్లో చాలా మందిని చూస్తున్నాం మనం. పోరాటం అంటే అది కాదు. ఎట్లా పోరాడాలా? పత్రికలోనే 9వ వచనం ఎలా పోరాడాడు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంటే మిఖాయేలుకి అపవాదికి. అయితే ఏం జరిగింది? మోషే శరీరాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంతేగాని ఇంకా ఆయనకి ఇంకో మాట మాట్లాడాల. ఇప్పుడు మనకు కొంతమంది ఎదురవుతుంటారు, కొంతమంది పరిచయస్తులు ఉన్నారు, వారితో మనం మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం మాట్లాడుతుంటాం? మనం ఎలా మాట్లాడాలి? దీన్ని బట్టి, మిఖాయేలు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం ఎలా మాట్లాడాలా? మీరు చేసేది తప్పండి అనాలనా? అంటే తిరిగి మళ్ళీ మన ముఖం చూడడం. ఎంతో మాట్లాడితే మనం చేసేదంతా తప్పని చెబుతాడు. ఆయనతో మాట్లాడకూడతారు, ఇంకొకటో చెబుతాడు. ఇక మనల్ని చూస్తే పక్కకు పోతాం. అయితే పోరాటం ఎవరి మీద చేయాలా? వారు చేసేటువంటి పొరపాటును గురించి మనం ఆలోచన చేసి, ఇది పొరపాటు అని మనం డైరెక్ట్ గా చెప్పకుండా లేఖనాల్లో వాళ్ళకి కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం మనం చేస్తే వాళ్ళకై వాళ్ళు ఇది పొరపాటేమో అని ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తే మార్చుకుంటారు. ఆలోచన చేయనోడు మార్చుకోడు. పోరాటం ఆ రీతిగా చేయాలి కానీ డైరెక్ట్ గా పోరాటం ఛాలెంజ్లు చేసి డిబేట్లు అనేకమైన టీవీల్లో మనం చూస్తున్నాం ఇవాళ. అది ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఛాలెంజ్ చేయటం కాదు. దేవుడు ఒకవేళ మార్చుకున్నాడా మీరు ఈ రీతిగా కొట్లాడండి అని, పోరాటం చేయమని చెప్పలా. అపోస్తలులైనటువంటి వారు పౌలు అనేకులతో వాదిస్తూ ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేసి ఒప్పించాడు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం ఆ విషయాలని. రెండవది, రకరకాల బోధలు విని మనకు అనేకమైనటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి, అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలు తీర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? బైబిల్ని అడగాల. బైబిల్ని అడిగితే అంటే నాకు అనుమానం ఉంది, ఇది నువ్వు తీర్చు పరిశుద్ధ గ్రంథం అని అడుగుతామా? మరి ఎలాగా? చదువుతాం, చదివినా అర్థం కావటం లేదు. ఇంకా విపులంగా చెప్పగలిగేటువంటి వారిని చూసుకోవాలి. మనం ఆ పని చేస్తే మనకు ఆ డౌట్, ఫలానా సహోదరుడైతే నాకు ఈ అనుమానం తీర్చగలడు అని అనుకున్నప్పుడు తన్నే అడగాలి. కానీ ఎవరిని పడితే వాళ్ళని అడిగితే
వాళ్ళేం చెప్తారు? ఏం లేవయ్యా. అలాంటి వాళ్ళు లేరా ఇవాళ? అనేకులు ఉన్నారు. అందుకే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వారికి ఒక అనుమానం వచ్చిందట. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 30వ వచనం. సెలవు పుచ్చుకొని అంతియొకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆదరణ పొంది సంతోషించిరి. వారికి ఒక అనుమానం వచ్చింది. ఏదో ఒక విషయాన్ని బట్టి. ఇక్కడ ఏంటి, పైన 25 నుంచి గనక మనం చూస్తే, కనుక మనుష్యులను ఏర్పరచిరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలును మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగను. కాగా యోదాను శీలయు పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ విషయాల్ని గురించి వాళ్ళకు అనుమానం వచ్చి వాళ్ళు కొంతమందిని అడిగారు. వారు అయితే ఒక లెటర్ రాసి పంపించేశారు. ఆ లెటర్ని ఈ శిష్యులు చూసుకొని ఏం చేశారు? ఆ తర్వాత అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అంటే ఆ పత్రికలో వ్రాయబడినటువంటి విషయాలు వాస్తవము అని వారు తెలుసుకొని సంతోషించారు. అంటే ఆదరణ పొందారు. ఇప్పుడు మనకి డౌట్ వస్తే డౌట్ తీర్చగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మనకు తెలియకపోతే వాళ్ళు ఏది చెప్తే అదే. ఎందుకని అట్లా అనుకుంటాం? ఆయనకి 14 సంఘాలు ఉన్నాయండి, అంతకంటే తెలియగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అనుమానం వస్తుంది. నేను ఇదే మాట మాట్లాడితే ఆయనకి 4 చోట్ల పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయండి, మీరేంది ఆయన చెప్పేది కరెక్ట్ కాదంటున్నారని అడిగాడు నన్ను ఒక ఆయన. ఇలాంటి తర్కాలు అనేకమైనటువంటివి మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటిని అన్నిటినీ మనం ఎలాగా డీల్ చేయాలా అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే వారికి మనం సామరస్యపూర్వకంగా వారికి అర్థమయ్యేటువంటి రీతిలో లేఖనాల్లో ఉన్నటువంటి రుజువులను చూపిస్తూ చెప్తే వారు ఏమైనా గ్రహించితే మార్చుకుంటారు. కానీ లేకపోతే మనం ఖచ్చితంగా మీరు చేసే తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు. మిఖాయేలు చేసినటువంటి పని అదే. తీర్పు తీర్చటానికి వెరచి తను ఆ మాట అన్నాడు, ప్రభువు నిన్ను గద్దించును గాక అన్నాడు, వదిలిపెట్టేశాడు. కాబట్టి ఎందుకు అట్లాగా చెయ్యాలి అని అంటే, ప్రభువు మనకు అప్పగించినది ఒక్కసారే ఆ బోధ. అది ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధులైనటువంటి వారికి. ఆ బోధ నిమిత్తము పోరాటం ఈ రీతిగా చెయ్యాలా అని మనం నేర్చుకునే నిమిత్తము మిఖాయేలును గూర్చి ఇక్కడ గుర్తు చేశాడు. అయితే అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని 4వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. ఇది ఏమని? ఎలా అనగా, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు అన్నాడు. అంటే కొంతమంది రహస్యంగా చొరబడ్డారు. ఎవరోళ్ళు? ఈనాడే కాదు, పితరుల కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ధర్మశాస్త్ర యుగంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు
అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అంటున్నాడు. అంటే ప్రవక్తలు కూడా ఆనాడు కాలంలో ప్రవక్తలు కూడా ఆ రీతిగానే ఉన్నారు. ఏమని, ఎట్లాగా? వారి కళలు వచ్చేసి మేము కలగన్నాం, మా కళలో ఇట్లా చెప్పాడు అని అబద్దాలు ప్రకటించడానికి వారు మొదలు పెట్టారు. ధర్మశాస్త్ర యుగంలో కూడా ఆ రీతిగా జరిగింది. ఇప్పుడే కాదు. మరి ఇప్పుడు ఎలాగుంటున్నారు? ఇప్పుడేం చేస్తున్నారు? దేవుడు నాతో మాట్లాడాడు, నాతో చెప్పాడు. మాకు ఒక అతను ఉండేవాడు, చచ్చిపోయాడు. అతను చిన్నవాడు, చాలా చిన్నవాడు వయసులో. నో తెరిస్తే అబద్ధమే బాధ చేసేవాడు. మాచర్లు వచ్చాడు ఒంగోలు నుంచి. ఆయన వచ్చి మొట్టమొదటి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఫెలోషిప్ నుంచి సపరేట్ అయిపోయారు వాళ్ళ గుంపు ఒకటి. మాచర్ల పాపంలో కొట్టుకొని పోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ సువార్త చెప్పవయ్యా అని నన్ను దేవుడు పంపించాడని చెప్పాడు. ఇక్కడికి వచ్చి మా ఇంటి ఎదురే అక్కడ మొదలుపెట్టాడు. నేను అది గుర్తెరక నేను కూడా అప్పుడు ఆ ఫెలోషిప్ గాలిలోనే ఉన్నా. నేను కూడా అతన్ని వెంబడించాం. తర్వాత అతని మనస్తత్వం తెలిసి బయటకు వచ్చేసాం. అతను నోరు తెరిస్తే అబద్ధమే. ఏం చెప్తాడు? దేవుడు చెప్పాడు అంటాడు. ఒక వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నాం. భార్య గర్భం దాల్చింది. ఆమెకు 4వ మాసమో 5వ మాసమో అనుకుంటా. అప్పుడే ఆదివారం చర్చిలో అనౌన్స్ చేసేశాడు, మాకు దేవుడు మగపిల్లవాడిని ఇస్తానన్నాడు. ఆ పిల్లవాడి పేరు పలానా పేరు అని పేరు కూడా అనౌన్స్ చేసేశాడు ఆల్రెడీ. తీరా వస్తే 5వ మాసం ఎంటర్ అవగానే ఆమెకు అబార్షన్ అయిపోయింది. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరాలనా? నెరవేరకూడదా? నెరవేరుద్దు కదా. మరి నెరవేరలేదుగా. దాన్ని బట్టి అతను చెప్పింది ఏమనుకోవాలా? అబద్ధమే. కనుక ఇట్లాగా మోసం చేస్తారు అబద్ధికులు. రహస్యంగా వస్తారు. ఆ రహస్యంగా వచ్చినటువంటి వాళ్ళు చెప్పే మాటలేమిటి? మనం ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తే ఇదంతా అబద్ధ బోధకులు బోధించేటువంటి బోధన గురించే కనపడతా ఉంది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండ్రి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యముగా వచ్చినోళ్ళు రహస్యంగా బోధించగా ఓపెన్ గా బోధిస్తారా? బోధించరు. అంటే వాళ్ళు ఏంటి చెప్పేది? నాశనకర్మకు భిన్నాభిప్రాయాలని. ఏమిటి వారు బోధించేది? 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడును గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిర్ధించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను అంటున్నాడు. అంటే రాకడ గూర్చి వీరు చెప్పేటువంటి అబద్ధం ఏమిటి? దేవుని రాకడ సమీపంగా ఉంది, వస్తుంది అని చెప్తున్నారు కదా. దేవుని రాకడ వచ్చి అంత సమీపంగా ఉన్నదైతే వచ్చి పోవాలి కదా. రాలేదుగా. మొదట ఎట్లాగా సృష్టి ఆరంభంలో ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకెందుకు మీరు భయపడేది అని బోధిస్తూ ఉంటారు. అంటే ఆ బోధ మనం విశ్వసించి ఇప్పుడేం రాదులే రాకడ అని మనం ధైర్యంగా మన శరీరానుసారమైనటువంటి జీవితం జీవించటానికి ఇష్టపడతా ఉంటాం. అంటే శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటాం.
అలాగా డైవర్ట్ చేసేటువంటి బోధకులు రహస్యంగా వచ్చారు. కాబట్టి మీరు సత్యవాక్యాన్ని గ్రహించినటువంటి మీరు ఆ బోధను విస్తృతంగా అర్థమయ్యేటువంటి రీతిలో అనేకులకు, అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు, ఇష్టపడినటువంటి వారు అనేకులు ఉన్నారు, వారిని చెరపటానికి ఇలాంటి బోధకులు వచ్చారు. కాబట్టి మీరు బోధ విషయంలో పోరాడండి అని యోధా ఈ పత్రికను రాసిపెట్టి ఉంచాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మన పని. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? బోధించేటువంటి బోధనలో ఏదైనా పొరపాటుంటే ఆ పొరపాటుని వారు గ్రహించే రీతిగా మనం వారికి చెప్పగలిగినటువంటి వారిగా మనం సిద్ధపడాలా. కష్టం కదా ఇది. ఎక్కడ దేవుద్దాం? ఇన్ని పుస్తకాలు, 66 పుస్తకాలు చదివి గుర్తుపెట్టుకోవాలంటే సామాన్యమైన కదా? కష్టం కదా? కష్టమేనా? కష్టమైన ఇష్టపడితే ఎట్లుంటది? చేయొచ్చు. ఇష్టపడకపోతే చిన్నది కూడా కష్టమే, చిన్న పని కూడా కష్టమే. అవునమ్మా? ఇష్టపడితే పెద్ద పని అయినా తేలిగ్గా చేయొచ్చు. అలాగా యోధా గారు ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ ఇది. ఆయన మాటిమాటికి మార్చుకునేటువంటి దేవుడు కాదు. ఆయన మనస్సు మారదు. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు అని మనకు తెలుసా? యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చంచలత్వం అంటే ఏంటి? మార్పు లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? దేవుని గురించి. ఆయనలో మార్పు లేదు. పితరుల కాలంలో ఒక రకంగా సువార్త చెప్పి, ధర్మశాస్త్ర యుగంలో ఒక రకంగా సువార్త చెప్పి, ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నాం? క్రైస్తవ యుగంలో ఉన్నాం. అంటే కృపకాలంలో ఉన్నాం. కృపకాలంలో మరొక రకంగా సువార్త చెప్పమని తండ్రి ఎక్కడ ఈ లేఖనాల్లో రాసి ఉంచలేదు. ఒకటే సువార్త. అవునా కాదా? దేవుడు ఒక్కడే, సువార్త ఒక్కటే. ఆ ఒక్కటే సువార్త ఒక్కసారే అప్పగించాడు. ఒక్కసారే. పొద్దుకులు మార్చుకోవాలి ఆయన. ఎందుకని? ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మరి సువార్తలో మార్పు ఉంటుందా? మరెందుకు రకరకాల సువార్తలని చెప్పి రకరకాల బోధలు బోధిస్తున్నారు? ఎవరికి వాళ్ళు మాడిఫై చేసుకుంటున్నారన్నమాట. ఎవరికి వాళ్ళు అనుకూలంగా మలుచుకొని దాన్ని బోధిస్తా ఉన్నారు. అవన్నీ మనం వింటే నష్టపోయేది ఎవరు? మనం. బోధించిన వాళ్ళకి లేదా? వాళ్ళకు కూడా ఉంది. కానీ వాళ్ళకు వచ్చేది ఎట్లాగా వస్తుంది. కానీ వారితో పాటు మనం నష్టపోకూడదు. కనుక మనం ఆలోచన చేసుకుని ఈ బోధ ఎవరిది అని గుర్తెరగాల. అందుకే యోహాను 2వ పత్రికలో గుర్తు చేస్తా ఉన్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, ఎలాంటి వారు వీరంతా? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను
ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. బైబిల్ పట్టుకొని ఇంటికెళ్ళి వచ్చినా ఎదురుపడ్డా మనం ఏం చేస్తాం? ఎవరికైనా మనం చేసే పని చెప్పురా, చెప్పు. వందనాలు చెప్తున్నాం, మరి చెప్పొచ్చా? ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి చెప్పడానికి అవకాశం ఉందా? చెప్పకూడదు. కనపడ్డోడల్లా పరిశుద్ధుడు కాదు, బోధకుడు కాదు. నేను మా ఇంట్లో మా పిల్లలకు వివాహాలు కాకముందు కూడా స్ట్రిక్ట్ గా చెప్పాను, ఎవరు వచ్చినా ఎలాంటి వారు వచ్చినా ముందుగా వందనాలని చెప్పొద్దు, కాకపోతే నమస్కారం అంటే నమస్కారం అని చెప్పు. శుభమని వారితో చెప్తే అది ఏమేం తప్పులు చేస్తున్నాడో దాంట్లో కూడా మనకు కూడా వాటా వచ్చిందాడు, రాసిపెట్టి ఉంచుతారు అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎట్లా తెలుస్తుంది? నా దగ్గరికి కూడా ఒకసారి సరేంద్ర అనేక సార్లు వచ్చారు, వచ్చిన వాళ్ళని ప్రార్థన చేసి వెళ్ళిపోయిండని వాళ్ళు. అటు చేసే ప్రార్థన ఏం చేస్తారు? అంతా శరీర సంబంధమైన మాటలే, అర్థమైపోద్ది ఆటోమేటిక్. కాబట్టి క్రీస్తు బోధను బోధించగా, క్రీస్తు ఏం బోధించాడు? యేసుప్రభు బోధించింది. ఆయన ఆరంభంలో ఏం బోధించాడు? మత్తయి సువార్తలో 17వ వచనం, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. 4వ అధ్యాయం 17వ వచనం. అంటే పరలోక రాజ్యాన్ని గురించే ఆయన సువార్త ఆరంభించాడు యేసుప్రభు. మరి ఈ రాజ్య సువార్త తీసుకురాకుండా సొంత మాటలతో బోధ చేసేటువంటి బోధకులకు మనం వందనాలని చెప్తే దేవుడు క్షమిస్తాడా? ఆలోచించేయాలి. మనం తెలుసుకోవాలి. ఈ పెద్ద పరీక్ష, అవునా కదా? పెద్ద పరీక్ష. పరీక్షలు ఎందుకు అసలు? అందుకని పాస్ అవుతారా లేదా అది దేవుడు పెట్టిందేనా? ఆది తల్లిదండ్రులు కూడా పరీక్ష పెట్టాడు. ఏంటది? మంచి చెడులు తెలిపేటువంటి చెట్టుని ఆ తోటలో వేయటమే వారికి పరీక్ష. అది వేయకపోతే అసలు ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకు? వీళ్ళు నా మాట మీద నిలబడతారా లేదా అని టెస్ట్ పెట్టాడు, కానీ ఓడిపోయారు. అలాగనే ఈ పరీక్షలో మనం ఫెయిల్ అయితే మనం నష్టపోతాం. అందుకని ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అపోస్తలుల బోధ, వారు అదే బోధించారు. అపోస్తలులు ఎక్కడైనా సువార్తను మార్చి బోధించినట్టుగా ఉందా? ఎక్కడా లేదు. ఎవరు చెప్పినా అదే. అందుకే పౌలు చెప్తాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకటి మేము ఎరగం. సువార్త దేనిలో ఉంది? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచుటలోనే సువార్త ఉన్నది. ఆ సువార్తనే అపోస్తలులందరూ బోధించారు. అంతేగాని యేసుప్రభు నేర్పించినటువంటి బోధ అదే కాబట్టి అదే బోధించారు. అంతేగాని వారు అపోస్తలులు ఎక్కడ యేసుప్రభు పుట్టుకను గూర్చి బోధించారా? మరి ఇంకొక దాని గురించి ఏమైనా బోధించారా? లేదు. సువార్త అది. కాబట్టి ఆ సువార్త ఒక్కసారి అప్పగించబడింది. కాబట్టి అది ఎప్పుడు అప్పగించబడింది? మనందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్లిన తర్వాత అపోస్తలులకు అప్పగించబడింది. అప్పటి నుంచి అపోస్తలులు అదే బోధన బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బోధ విషయంలో మీరు పోరాడండి అని యూదా ఈ విషయాలని గుర్తు చేస్తూ ఈ పత్రికను రాసుకొని వచ్చాడు.
దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే మనకు టైం సరిపోదు. కాబట్టి ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏమిటి అనే విషయాన్ని గురించే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఈ ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధను రకరకాలుగా మార్చి అబద్ధ బోధకులు ఈ లోకంలో ఉన్నారని, వారు మన దగ్గరకు వచ్చి మనల్ని కూడా మోసగించడానికి అవకాశం ఉందని, ఆ బోధ విషయంలో తెలిసినటువంటి వారు, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు మీరు పోరాడండి. ఎట్లా పోరాడాలా? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో బోధించాలని యూద ఈ పత్రికలో మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మనం ఆలోచన చేసి గ్రహించేటప్పుడు, వినేటప్పుడు, విన్న తర్వాత ఈ బోధ క్రీస్తు బోధించినటువంటిదే కాదా అని లేఖనాల్ని మనం పరిశీలన చెయ్యాలా. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. అట పరిశీలన చెయ్యకపోతే మనం ఏం చేస్తాము? తప్పు చేస్తాం. అందుకే పరిశీలన చేసినటువంటి వారు ఉన్నారు. పౌలు బోధిస్తేనే, పౌలు శీల బోధిస్తే వారు చెప్పిన మాటలు అలాగున్నాయో లేవోనని ఏం చేసేవారు? ప్రతిదినము లేఖనాలు, అపోస్తుల కార్యం 17:11 ఉంటుందన్నమాట. ప్రతిదినము లేఖనాలనే పరిశీలన చేస్తూ వచ్చారు. అంటే మేము చదువుకుంటున్నాం కదండి, మాకు ఎక్కడుంది ప్రతిదినం పరిశీలన చేయడానికి అనుకుంటారు. ఏదో ఒక్క పావుగంట లేకపోతే ఒక్క అరగంట స్టడీ టైంలో పడుకునేటప్పుడు ఆసక్తి కలిగి ఉంటే, అది ఇందాకనే చెప్పుకున్నాం, కష్టమైనా ఇష్టపడితే మంచిది. మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేటువంటి మాటలు కాబట్టి లేఖనాలని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. గారు గుర్తు చేసిన విషయాల పట్ల ఆసక్తి కలిగి మన జీవిత యాత్రలు కొనసాగించుకోవడానికి దేవుడు మనకు సహాయం దయచేయాలని కోరుకుంటూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.